మీకు అందరూ తెలుసు 2014-19లో కోస్టల్ ఫ్రీ సిటీస్ చేయాలని ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని మున్సిపాలిటీస్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఒక 90% సక్సెస్, 100% కూడా కాదు. అయితే ఈసారి దీని మీద డీటెయిల్గా స్టడీ చేసాం. కోస్టల్ ఫ్రీ చేయాలని యాక్చువల్గా నెల్లూరులో ఫస్ట్ స్టార్ట్ చేసాం. 2014-19లో కూడా ఆ రోజు నెల్లూరులోనే స్టార్ట్ చేసాం. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఆ రోజు యాక్చువల్గా దీని మీద స్పెసిఫిక్గా చెప్పారు. చెప్పిన తర్వాత దీని మీద నెల్లూరులో స్పెషల్ డ్రైవ్ చేసి 90% రెక్టిఫై చేసాం. అయితే ఈసారి అటు కమిషనర్ గారితోనూ మిగతా అధికారులతోనూ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మొన్న పొడవేరు తుఫాను వస్తే బాగా సేవ చేసిన వాళ్ళలో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకరు. వాళ్ళ ఫైర్ డిపార్ట్మెంట్ డీజీ గారు కంప్లీట్గా కలెక్టరేట్లోనే ఉండి అసలు ఇళ్లలో బుడద వస్తే అన్ని క్లీన్ చేయించారు, రోడ్లు క్లీన్ చేయించారు. బుడద క్లీన్ చేయించి రోడ్లు క్లీన్ చేయబట్టే ఎటువంటి అంటు రోగాలు రాలా, దాంట్లో అనేక వ్యాధులు వచ్చినాయి. ఈరోజు ఫైర్ డిపార్ట్మెంట్ డీజీ గారితో మాట్లాడాను, లోకల్ ఆఫీస్తో మాట్లాడాను. ఇవి క్లీన్ చేయాలంటే ఒక వారం నుంచి మున్సిపల్ డిపార్ట్మెంట్ ట్రై చేస్తున్నారు, కానీ అవి కొద్దిగా అతుక్కొని పోవటం తీయటం ఇస్తూ ఉంటే ఇవాళ ఫైర్ వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు మేము సపోర్ట్ చేస్తాం, ఫైర్ ఇంజిన్ పంపిస్తాం, క్లీన్ చేసుకోమన్నారు. అదే 1 వీక్లో ఒక్క పోస్టర్ కూడా ఉండకూడదు కమిషనర్, అది కంటిన్యూ కావాలని చెప్పాను. నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు సోషల్ మీడియా బ్రహ్మాండంగా వచ్చింది. మీ అడ్వర్టైజ్మెంట్లని సోషల్ మీడియాలో బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. మీరు డెవలప్డ్ కంట్రీస్ ఎక్కడ తీసుకున్నా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ అన్ని సోషల్ మీడియాలో ఉంటాయి, పోస్టర్లో ఉండవు. డెవలప్డ్ కంట్రీస్లో ఉంది. ఎందుకంటే సిటీ అందంగా ఉండాలంటే పోస్టర్లు ఉండకూడదు. రెండోది ఫ్లెక్సీలు. ఇవాళ నేను కమిషన్ చెప్పా, ఫస్ట్ నా ఫ్లెక్సీలు ఎక్కడున్నా తీసేయమన్నా. అరుణాచపురం పోయే ఆ సెంటర్లో ఫ్లెక్సీ ఉంటే చెప్పి తీయించా. మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా 2 పెట్టుంటే తీయించాను. నేను అందరూ కూడా చెప్తున్నా, ఏదన్నా పొలిటికల్ పార్టీలు మీటింగ్లు ఏదన్నా ఉంటే వాళ్ళు వేస్తే 48 అవర్స్లో తీసేయమన్నా. 48 గంటలు అసలు పెట్టకుండా ఉంటే ఇంకా సంతోషం, అందరూ పెట్టకుండా ఉంటే సంతోషం. నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నాను, ఫ్లెక్సీలు పెట్టొద్దు, ఎవరు పెట్టినా తీసేస్తారు. సిటీ అందంగా కావాలి, ఒక స్మార్ట్ సిటీ కావాలి, ఒక లివబుల్ సిటీ కావాలంటే ఇవన్నీ చాలా ప్రైమరీ. అందువల్ల నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఫ్లెక్సీలు కట్టవద్దు, మీ అడ్వర్టైజ్మెంట్లన్నీ సోషల్ మీడియా ద్వారా చేసుకోండి. దీనివల్ల కొద్ది మందికి ఇబ్బంది పడుతుంది ఫ్లెక్సీలు చేసే వాళ్ళకి. కానీ ఇంత పెద్ద సిటీ ఒక స్మార్ట్ సిటీ చేయాలంటే తప్పదు. ఒక్కోసారి కొన్ని డెసిషన్స్ని తీసుకోక తప్పదు. అందువల్ల ఈ డెసిషన్ తీసుకున్నాం. మీరు అందరూ సహకరిస్తారని, కోఆపరేట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.